నమస్కారం. మొదలు పెడుతున్నాము. ఫలశ్రుతిలో మనం తెలియే ముందు ఒక చిన్న విషయం. మనకు లలితా సహస్రనామం ఎక్కడ చెప్పబడింది? మొదట మణిద్వీపంలో వసిన్య దేవతలు అమ్మవారు ముందు కూర్చొని అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ చేసిన దాన్ని అక్కడ ఉన్న అన్ని బ్రహ్మాండాల్లో ఉండేటువంటి దేవతలందరూ, ఋషులు అందరూ వచ్చి కూర్చొని విన్నారు. విని వారి లోకాల్లో మళ్ళీ పారాయణ చేస్తున్నారు. అలాగే మన భూలోకంలో కూడా మనం పారాయణ చేసే అదృష్టాన్ని హయగ్రీవ స్వామి మనకు అనుగ్రహించారు. దక్షిణామూర్తిగా శ్రీ విద్యను తీసుకొచ్చిన వాడు దక్షిణామూర్తి అయితే ఆయన వచ్చి శ్రీ విద్యను ఇస్తే, ఈ లలితా సహస్రనామాన్ని ఇస్తే దాన్ని మనకు తీసుకొచ్చి మనం ప్రచారం చేస్తున్న ఆయన హయగ్రీవ స్వామి. ఎవరి ద్వారా అంటే అగస్త్య మహర్షి ద్వారా. ఆయన అగస్త్య ఋషికి ఫలశ్రుతి కూడా తెలుపుతున్నారు. అంటే లలితా సహస్రం చెప్పింది ఆయనకి, తర్వాత ఫలశ్రుతి కూడా ఆయనకే చెప్తున్నారు. అయ్యా, ఈ విధంగా నీకు చెప్పబడింది కదా ఈ లలితా సహస్రనామము, మరి ఎందుకు ఈ లలితా సహస్రనామం చదవాలి అంటే, నిజానికి మనకుండే ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షం ప్రధానమైంది. కానీ మనం దాన్ని తప్పించి మిగతా అన్ని అడుగుతాం. మోక్షాన్ని సాధించడానికి మనం చేసే ప్రయత్నంలో మన పూజను మొదలుకొని, మన యజ్ఞ యాగాలను మొదలుకొని, మనం చేసే జపాలు అన్నీ వచ్చేస్తాయి. అలా వచ్చేటప్పుడు వాటికి అవరోధాలు కూడా ఏర్పడతాయి. ఎలా? మన కనీసం లలితా సహస్రం చదవాలన్నా కూడా మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ముందు మనశ్శాంతి కావాలి. మనశ్శాంతికి అడ్డం వచ్చేది ఏంది? మన జీవన విధానంలో ఉండే అడ్డంకులే. అంటే మన సంతానం వలనో, లేదా మన కుటుంబ పరిస్థితుల వలనో మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు తొలగితే కదా మనం అమ్మవారి పాదాలు పట్టుకోగలుగుతాము, ఆ అదృష్టం కలుగుతుంది. కాబట్టి అవన్నీ తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఆమెనే ఆశ్రయిస్తేనే తొలగుతాయి. మనకు ఆ శ్రద్ధ భక్తి రావాలంటే, విశ్వాసం కలగాలన్నా కూడా, అమ్మవారి మీద విశ్వాసం కలగాలన్నా కూడా మనకుండే ఈ అడ్డంకులను తొలగితేనే మన మనసు నిశ్చలంగా అర్పించగలుగుతాం. మనం అర్పించినప్పుడే మనకు మళ్ళీ జన్మ లేకుండా ఉండే స్థితికి వెళ్తాం. కాబట్టి అమ్మవారికి ఇష్టమైంది ఏంది? మనం జన్మ లేకుండా చేసుకోవడమే మనకిష్టమైంది, మనం కోరుకోవాల్సింది. కానీ అది కోరుకోము. మనం అన్ని ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మార్థ కామాలు మాత్రమే కోరుకుంటాం, మోక్షం కోరుకోం. కాబట్టి అది కోరుకోవడానికి ప్రయత్నంగా ఈ మొదట ఉండే ప్రాథమిక దశలో ఉండే పూజా విధానంలో మనకు లభించిన ఒక గొప్ప వరం లలితా సహస్ర పారాయణం పరమగతిగా ఎంచుకొని మనం ఆమె తప్ప ఇంకా వేరే దిక్కు లేదని చేయడమే పారాయణ. అటువంటి పారాయణ చేయడానికి వచ్చే అడ్డంకులు తొలగించడానికి ఈ ఫలశ్రుతిలో ఆ అడ్డంకులను తొలగించే శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి నీవు అమ్మవారి ప్రీతి కోసంగా చదివితే మీకు వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని మనకి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయో వాటిని ఎట్లా తొలగిస్తుందో కూడా మనకి చెప్తూ వస్తున్నారు ఈ ఫలశ్రుతిలో. ఎవరికి చెప్తున్నారు? అగస్త్య మహామునికి మన హయగ్రీవ స్వామి గారు చెప్తున్నారన్నమాట ఫలశ్రుతిని. ఏం చెప్తున్నారు చూద్దాం. ఎత్తుకోవడమే చెప్తున్నారు. ఇత్యేతం నామ సహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యానాం రహస్యంచ లలిత ప్రీతిదాయకం. అయ్యా, ఈ విధంగా ఓ ఘటోద్భవ అంటే కుండలో జన్మించిన వాడు అగస్త్య ఋషి. ఓ అగస్త్య మహాముని, నీకు నేను చెప్పానైతే నీకు ఈ సహస్రనామం, ఈ లలితా సహస్రనామాన్ని అమ్మవారికి ప్రీతిదాయకంగా చెప్పినటువంటిది ఎక్కడ చెప్పబడింది? మణిద్వీపంలో చెప్పబడినటువంటి ఆ వసిన్య దేవతల చేత కీర్తించబడినటువంటి ఆ సహస్రనామాన్ని నీకు నేను చెప్పాను. కానీ తర్వాత రహస్యానాం రహస్యంచ, ఇది ఎటువంటిది? రహస్యాల్లోకెల్లా రహస్యమైంది. రహస్యమైంది ఏంటో మనం ముందే చెప్పుకున్నాం. రహస్యమైందంటే ఇది, దాంట్లో అన్ని శాస్త్రాలు కూర్చో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కూర్చో ఉండేది మంత్రం, మరియు మంత్రంతో పాటు వేదాంతం, తత్వం కూర్చో ఉంటుంది. ఆ తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికే మనం అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకున్నప్పుడే మనం అనుభూతి చెందుతాం. అనుభూతి చెందితే అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తారు. కాబట్టి మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు?
అమ్మవారి ప్రీతి కోసంగానే నీకు చెప్పబడింది. అమ్మవారి ప్రీతి కోసమే నిజంగా మనం చదవాలి కూడా. 2వ శ్లోకం. సర్వాపమృత్యు శమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం. ఇది ఎటువంటిదట? సర్వాపమృత్యు శమనం, అన్ని అపమృత్యువును పోగొడుతుంది. అపమృత్యు అంటే మనం ఊహించకుండానే మనకు మృత్యు వస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ జరగడం, ఎక్కడో ఊరికే ఇంట్లో కూర్చో ఉన్నా కూడా ఏదో ఒక బండి లోపలికి రావడం మనం చూస్తుంటాం. పేపర్లో న్యూస్ రోజు వస్తుంటాయి. అమ్మన ఆరోగ్యవంతులై కూర్చొని తింటున్న వాళ్ళ మీదకి ఏదో వచ్చి పడడం, ఏదో ఒక ప్రయాణాలు చేస్తుంటే గబక్కన యాక్సిడెంట్ జరగడం, ఏదో ఒకటి. అవన్నీ అపమృత్యువులు. అటువంటి వాటిని కూడా తొలగిస్తుంది. జాతక దోషాల వల్ల కూడా మనకు అపమృత్యు వస్తూ ఉంటుంది. అవన్నీ తొలగించే శక్తి ఈ లలితా సహస్రనామానికి స్తోత్రానికి ఉన్నది. ఇంకా ఏముంది? దీర్ఘాయుష్య ప్రదాయకం, దీర్ఘ ఆయుష్ను ఇస్తుంది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తాడో వాడికి ఆయుష్ వస్తుంది. చూడండి, మృత్యు వస్తే కూడా మనం పారాయణ మన వాళ్ళకు వచ్చినా మనం మృత్యు వస్తే మనం పారాయణ చేయలేం, మనశ్శాంతితో చేయలేం. ముఖ్యమైనది అటువంటి స్థితి రాకుండా చూసుకుంటుంది అమ్మవారు మనం పారాయణ మొదలు పెట్టంగానే. ఇంకా దీర్ఘాయుష ప్రదాయకం, ఇది ఆయుష్ ఇస్తుంది. ఇంకా సర్వజ్వరార్తి శమనం, అనేక రకాల రోగాలు, కరోనా కూడా వచ్చేసింది, అనేక రకాల రోగాలను కూడా మన దగ్గర కూడా రానికుండా రక్షించే శక్తి ఈ స్తోత్రానికి ఉంది. ఇంకా కాలమృత్యు నివారణ, అమ్మవారిది చదివితే మన సహజంగా మరణం వస్తుంది, ఆ మరణం కూడా తొలగిస్తుందా అంటే తొలగిస్తుంది. ఎలా? అసలు జన్మే లేకపోతే మృత్యువే లేదు కదా. సంసారమైన దాంట్లో ఇరుక్కోకుండా చేయగల శక్తి ఎవరికి ఉందంటే అమ్మవారికే ఉంది. అందుకని చెప్తున్నారు కాలమృత్యు నివారణ. ఇంకా 3వ శ్లోకం. అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రవర్ధనం. ఇది ఎటువంటిదట? అటువంటి స్తోత్రం, ఇటువంటి స్తోత్రం, ఈ లలితా సహస్రంతో పోటీ వచ్చే స్తోత్రం, సదృశ్యం అంటే దాంతో సాటి ఇచ్చే స్తోత్రం, నా భూతం జరిగిపోయిన కాలంలో లేదు, నా భవిష్యత్తు ఇక ముందు ఉండదు, ముందు జరిగిపోయిన దాంట్లో లేదు, ఇక ముందు వచ్చే వాటిలో ఉండదు. సర్వరోగ ప్రశమనం, అది ఎటువంటి రోగాన్నైనా తొలగించే శక్తి ఆ సహస్రనామానికి ఉంది. సర్వ సంపత్ ప్రవర్ధనం, మనకు అనేక ఎటువంటి సంపదనైనా ప్రసాదిస్తుంది ఈ సహస్రనామం పారాయణ చేయడం వల్ల. మరి నిజానికి మనకు అడ్డం వచ్చేది రోగాలు వస్తే మనం ఏం ప్రశాంతంగా చదవలేము, అసలు ముందు పూజ కూడా చేయలేము. అటువంటి రోగాలు తొలగిస్తుంది. అయిపోతే మనం ఇంకా ప్రశాంతంగా చేస్తాం. అంతకన్నా ప్రశాంతం ఎప్పుడు ఉంటుంది? మనకు అన్ని సమృద్ధిగా ఐశ్వర్యం ఉంటేనే ఉంటాం మనం ప్రశాంతంగా. లేకపోతే అది లేదు ఇది లేని చింతతో ఉంటాం. చింత అమ్మవారి మీద ఉండదు, ఆ చింత ఉంటుంది. అందుకని ఆ చింత కూడా తొలగించే శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రవర్ధనం వృద్ధి అయిపోతుంది. రోజు రోజుకి నువ్వు చేసే కొద్దీ, ఈ ఉపాసన చేసే కొద్దీ ఆ సంపద దానికే అదే మన ఇంటికి వచ్చేస్తుంది. ఇది ఎందరో భక్తులకు అనుభవం అయింది. ఎంతమంది రోగాలతో ఉన్న వాళ్ళు అతి శ్రద్ధగా చదవాలి. ఆ శ్రద్ధ ఎలా ఉండాలి? అర్థం తెలుసుకుంటూ చదవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. ఇంకా 4వ శ్లోకం. పుత్రప్రథమ పుత్రాణం పురుషార్థ ప్రదాయకం ఇదం విశేష శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతి విధాయకం. ఇది ప్రీతి విధాయకం, అమ్మవారికి ప్రీతిని కలిగించే రకంగా ఉంది. ఇది అది ఉంది కాదు, అలా చదవాలి. ఇది చేస్తే ఆ అమ్మవారికి ఇష్టమైన రకంగా మనం చదువుతామో దానివల్ల నీకు వచ్చే ఫలితం ఏంటి? పుత్రప్రథమ పుత్రాణం, సంతానం ఇస్తుంది. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి సంతానం భాగ్యం కలుగుతుంది. పురుషార్థ ప్రదాయకం, అన్నిటికన్నా ముఖ్యమైన మనకు కావాల్సినవే ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 4 వచ్చేస్తాయి. ఇంతగా మనం ఎంత పెద్ద కోరిక కోరినా ఈ 4 ఉంటాయి, ఈ 4 వర్గాలను కూర్చో ఉంటాయి. కాబట్టి మనం ఆ కోరికలను తీరిపోతే ఇంకా మనకు అంతకంటే భాగ్యం ఏముంది? ఇంకా ఇదం విశేష శ్రీదేవి స్తోత్రం ప్రీతి విధాయకం, ఇది విధాయకం ప్రీతి విధాయకం, విశేషంగా అమ్మవారి కోసంగా చేయాలి. అది మనం ఈ కోరికలతో నిజానికి చదివేటప్పుడు మనం తెలియకుండానే కోరికలు కోరుతూ చదువుతాం, అది మాత్రం చేయకూడదు.
అలా చేయకుండా ఉంటేనే మనకు తొందరగా ఫలితం వస్తుంది. మనం అసలు మన అర్హతను బట్టి మనకేమి ఇవ్వాలో ఆమెకు తెలియనిది ఏముంది అసలు. మనకి ఏ బాధలు ఉన్నాయో మనం చెప్పాలా? ఆమెకు తెలియదా? ఆమెకు సకల విశ్వాన్ని ఆమె ధరించిన ఆమె కింద తెలియదు మనకే బాధలు ఉన్నాయో, మనం ఎన్ని పాపాల జన్మలు ఎత్తామో ఆ జన్మల్లో ఫలితంగా ఈ కర్మ బట్టేగా జన్మ వస్తుంది. ఈ కర్మలు బట్టి వస్తున్నాయని అవి తొలగించే శక్తి కూడా ఆమెకే కదా ఉంది. కాబట్టి మనం ఏ కోరిక ఉండాక అని కూర్చుంటే అవి మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఆ కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి. అసలు అది ఆశ్చర్యకర విషయం. ఈ లలితా సహస్రం చదివే వాళ్ళకి చాలామందికి ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కాబట్టి అందుకని మనం చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి. అంటే అర్థంతో భావన చేస్తూ చదవాలి. కానీ ఇంకో ముఖ్యమైన విషయం, చదివేటప్పుడు మనకు తెలియకుండానే లలితా సహస్రం మనల్ని పట్టుకుంటుంది. మనం పట్టుకున్నాం అనుకుంటాం, కానీ నిజానికి ఆ సహస్రం మనల్ని పట్టుకుంటుంది. మనం చదవడం మొదలు పెట్టగానే మనం నీచున్న ఆ పదాలు మనసులో పోతూనే ఉంటాయి. ఇది గొప్ప విషయం ఈ సహస్రనామంలో. కాబట్టి వాళ్ళు అందుకని చెప్తున్నారు. ఇంకా 5వ శ్లోకం, జపే నిత్యం ప్రయత్నేన లలితోపాస్తి తత్పరః ప్రాతస్జ్ఞాత్వా విధానేన సంధ్యా కర్మ సమాప్య చ. ఇంకా చెప్తున్నారు ఎలా చేయాలి దీన్ని. జపే నిత్యం, దీన్ని జపం చేయాలి. ఈ జపం మనం చేయాల్సిన అవసరం లేదు అసలు. మనం లలితా సహస్రం మొదలు పెట్టంగానే మనం కొన్ని రోజులు చదవంగా అది మన మనసులో అంతర్గతంగా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. అది గొప్ప విషయం. అది అమ్మవారే మనల్ని పట్టుకుంటారు. పట్టుకోవడం వల్ల ఏమైపోతుంది, జపం జరుగుతుంది. జపే నిత్యం అంటున్నారు, జపం చేయమంటున్నారు. మనకు విష్ణు సహస్రం కూడా జపమని చెప్పారు. ఇవి నిజానికి పారాయణం చెప్పాలి కదా, అంటే చదవాలని చెప్పాలి, కానీ జపం అని చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం? జపం అనేది ఎప్పుడు అది మంత్రం అయితే జపించాలి. కానీ లలితా సహస్రం పెద్ద మంత్రం, మాలా మంత్రం కదా. అందుకని అది మన మనసులో ఎప్పుడు పోతూనే ఉంటుందో, ప్రవాహంలాగా పోతుంది పైన. కాబట్టి జపే నిత్యం ప్రయత్నపూర్వకంగా చేయాలి. మనం ప్రయత్నం చేయకుండానే కొంతకాలం జరిగిపోతుంది. మొదట్లో ప్రయత్నం చేయాల్సిందే. అది కూడా ఎట్లా ఉండాలట, లలితోపాస్తి తత్పర ఉపాసన తత్పరులై చేయాలి. అంకిత భావంతో చేయాలి. మన మనసు అంకితం చేసేసేయాలి, ఇచ్చేయాలి, అమ్మవారి పాదాలకు అర్పించేయాలి. అలా చేస్తే అప్పుడు మనకి ఆ ఫలితం వస్తుంది. ఏం ఫలితం వస్తుందో చెప్తున్నారు. ఎలా చేయాలో చెప్తున్నారు. ప్రాతస్జ్ఞాత్వా విధానేన, నిత్య నైమిత్తిక కర్మలు, నిద్రలేచి ప్రాతకాలం నిద్రలేచి మనం చేయాల్సినటువంటి ఆ విధానం ఏ విధంగా మనం అనుకొని ఉంటామో, మన ఇంటి ఆచారాలు మన సంప్రదాయాల ప్రకారంగా మనం నిద్రలేచి ఆ పనులు చేసుకొని సంధ్యా కర్మ సమాప్యచ, సంధ్యాకాలంలో సంధ్య చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ గాయత్రి మంత్ర ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, వాళ్ళకు ఉపాసన పరులందరికీ కూడా మంత్రదీక్ష ఇవ్వబడుతుంది. వాళ్ళు ఉపనయనం అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకోవాలట. చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తుంది. ఆ తర్వాత 6వ శ్లోకం, పూజా గృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్ విద్యాం జపేత్ సహస్రం వా ద్రిశతం శతమేవ వా. ఇంకా ఏం చేయాలట, పూజా గృహం తతో గత్వా, ఎవరైతే వాళ్ళు నిత్య నైమిత్య కర్మలు చేశారో, చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలట, పూజా గృహంలోకి ప్రవేశించి చక్రరాజం సమర్చయేత్, ఆ శ్రీచక్రాన్ని సమర్చయేత్ మనస్ఫూర్తిగా బాగా సంపూర్ణంగా పూజ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలట, విద్యాం జపేత్, ఎవరైతే శ్రీ విద్య ఉపాసకులు ఎవరుంటారో వాళ్ళు ఎవరైతే మంత్ర దీక్ష తీసుకుంటారో, లేదా ఎవరైతే గురువుల దగ్గర ఉపదేశం పొంది ఉంటారో వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా ఆ శ్రీ విద్య ప్రకారంగా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఏ మంత్రమైనా ఎవరైనా ఇచ్చుంటారో, గురువులు ఉపదేశం చేసిన మంత్రం ఉన్న వాళ్ళు ఏం చేయాలట, విద్యాం జపేత్, జపం చేయాలి. ఎన్నిసార్లు? జపేత్ సహస్రం వా, 1000 సార్లు చేయాలట. లేదా 300 లేదా 300 సార్లు, లేదా శతమేవవా, లేదా 100 సార్లు. వాళ్ళకి ఏదైతే ఇవ్వబడిందో ఆ ఉపాసనా మంత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఉపాసన ప్రకారంగా వాళ్ళ మంత్రాన్ని వాళ్ళు జపం చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా 1000 సార్లు, 300 సార్లు, 100 సార్లు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసుకొని
రహస్య నామ సాహస్రమిదం పశ్చాత్పటేన్నరః జన్మ మచ్చే సకుర్చాపి ఏతేతత్పఠతే సుధీహి. ఏదైతే ఉందో ఈ సుధీహి పండితుడైన వాడు లేదా బుద్ధిమంతుడు, అటువంటి వాడు ఏం చేయాలట, రహస్య సహస్రనామ సాహస్రం, ఈ సహస్రనామాలని చదవాలి. తర్వాత ఎప్పుడు వాడికిచ్చిన ఉపదేశం పొందిన మంత్రాన్ని జపం చేసిన తర్వాత, లేదా మనకి ఇక్కడ శ్రీమాత్రైన మొదటి మంత్రమే ఉంది, అది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకేమి లలితా సహస్రనామం ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆ మంత్రంతో కూడా సులభమైన మంత్రం శ్రీమాత్రైన మహా అనుకోవడం, అది చేసుకోనైనా సరే మనం ఇది చేసుకోవచ్చు. చేసి పటే నరహ ఈ పారాయణ చేయాలి. లలితా సహస్రనామాన్ని చదవాలి, పారాయణ చేయాలి. ఎవరైతే వచ్చేస్తున్నారో వాళ్ళు ఎలా చేయాలట, జన్మ మధ్య సకుర్చాపి, కనీసం వాడి జన్మలో వాడు పుట్టినప్పటి నుంచి మరణించే లోపల వాడు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎలాగా, ఎవడైతే ఈ విధంగా ప్రాతకాలం నిద్రలేచి వాడి నిత్య నైమిత్య కర్మలు చేసుకొని సంధ్యావందనం చేసేవాడు సంధ్యావందనం చేసుకొని, వాళ్ళకి జపం ఇవ్వమంటే జపం ఇవ్వబడిన మంత్రాన్ని వాడు అనుష్ఠానం చేసుకొని, దాన్ని కూడా 3000 సార్లు 300 సార్లు 100 సార్లు చేసుకొని, తర్వాత ఈ లలితా సహస్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తాడో వాడికి ఏమవుతుంది చెప్తున్నారు, వాడు సుధీహి, వాడు పండితుడో బుద్ధిమంతుడో, ఎవరికైనా బుద్ధి పుట్టాలిగా ముందు చెయ్యాలని, ఆ బుద్ధి పుట్టినా సరే పండితుడైన వాడైతే ఎడిది చేస్తాడు. చేస్తే ఏమవుతుంది చెప్తున్నారు, ఇంకా ఫలితాలు చెప్తున్నారు ఏం జరుగుతుంది. తస్య పుణ్యఫలం వక్షే శృణుత్వం కుంభ సంభవ గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు. ఇంకా చెప్తున్నారు, తస్య పుణ్యఫలం వక్షే నేను చెప్తున్నాను, శృణు విను, త్వం కుంభ సంభవ, ఓ కుంభంలో పుట్టినటువంటి ఓ అగస్త్య ఋషి విను, నేను చెప్తున్నాను వినని హయగ్రీవ స్వామి చెప్తున్నారు. తస్య పుణ్యఫలం, ఇంక దానివల్ల వచ్చే పుణ్యం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే ఈ విధంగా పూజా గృహంలో ప్రవేశించి చక్రరాజ మనకు ఎన్నో సందేహాలు వస్తాయి. శ్రీచక్రాన్ని పూజ చేయకూడదు కదా, ఇవి చేయకూడదు అవి చేయకూడదని. కానీ మన ఇంటి ఆచారం ప్రకారం ఏ పూజా విధానం ఉందో ఆ పూజ మనం చేయవచ్చు, చేసి కూడా ఇది చదవచ్చు. ఏం చెప్తున్నారు, గంగాది సర్వతీర్థేషు, మన గంగా నదిలో పోయి స్నానం చేసేది మనమే, మన ప్రయాణాలు చేసి పోయి ఒక్కసారి మునిగి లేస్తేనే మనం చేసుకున్న పాపాలు పోతాయని మనకు తెలుసు, గంగలో మునిగితే. అలాంటిది యస్నాయాత్ కోటి జన్మసు, కోటి జన్మలలో మనం కానీ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ గంగా మొదలైన పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, కోటి జన్మల్లో చేసిన పుణ్యం ఎంత వస్తుందో అంత పుణ్యము ఈ విధంగా మన లలితా సహస్రనామం పారాయణ చేస్తే వస్తుందని మనకు హయగ్రీవ స్వామి అగస్త్య ఋషి ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నారు. ఆయనకు చెప్పారు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు కూడా దీంట్లో చెప్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి మనకు తర్వాత అన్ని శ్లోకాల్లో కూడా ఈ సహస్రనామం చదవడం వల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా మనకు వివరిస్తూ వస్తారు. ఈ మొదటిగా మనకి ఇప్పుడు చెప్పింది ఈ గంగా నదిలో స్నానం గురించి చెప్పారు. మనం స్నానం చేసి తరించడానికి వెళ్తాం, పాపం పోగొట్టడానికి వెళ్తాం కదా, అలాంటిది కోటి జన్మల్లో చేసిన పాపాన్ని కూడా పోగొట్టే శక్తి, కోటి జన్మల్లో పుణ్యతీర్థాల్లో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లలితా సహస్రం సైతం వస్తుందని చెప్పి తెలియజేశారు హయగ్రీవ స్వామి అగస్త్య ఋషికి. ఇది మనకు ఇక్కడ రేపటి నుంచి ఇంకా ఏం చెప్పారో 9వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.